ఉందా మీకు? క్లియర్గా ఉంది. మసన్ రావు గారు ఏ రకంగా చూస్తారు? ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి, రామ్మూర్తి గారు ప్రస్తావించినట్టే ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికో ఆంధ్రప్రదేశ్కో సంబంధించిన వ్యవహారం కాదు. దేశానికి, దేశ భద్రతకి, దేశ యువత భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ఈ డ్రగ్స్ అనేటటువంటి అంశం. కాకపోతే ఒక్క పాయింట్ అంటున్నారు, ఇది కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశం, కేంద్రం కట్టడి చేయాలి, కేంద్రం కట్టడి చేయలేకపోతుందని అంటున్నారు. అఫ్ కోర్స్ సరిహద్దు రాష్ట్రాల్లో అంటే ఈ సమస్య పక్క దేశాలు ఉసుగొలుపుతూ ఉంటాయి. వాళ్ళు డ్రోన్ల ద్వారా ఏ రకంగా ఇండియాలోకి డ్రగ్స్ వేసి ఇండియా సమగ్రతను దెబ్బతీయాలి, యువత భవిష్యత్తును దెబ్బతీయాలని ఏ రకంగా చూస్తున్నారని మనం చూస్తున్నాం. కాకపోతే హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కూడా ఈ డ్రగ్ కల్చర్ రావడం, పార్టీల్లో చివరికి రాజకీయ నాయకులు కావచ్చు, సినీ సెలబ్రిటీలు కావచ్చు, ఇతర ప్రముఖులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇందులో ఇరుక్కుంటూ ఉండడం ఏ రకంగా చూడాలి? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలకు మీకు కూడా. ఇప్పుడు డ్రగ్స్ కల్చర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరిస్తుందో విశ్వనగరంగా ఉంది హైదరాబాద్. అన్ని వర్గాల వారు చాలా ప్రశాంతంగా జీవించవచ్చు అని మనం అనుకుంటాం. అది ప్రమాదకరమైన సంకేతాలు ఏంటంటే మాదక ద్రవ్యాలు కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, ఇవన్నీ కూడా మనకి యువత సంఖ్య ఎక్కువ. ఆ యువత చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది. చాక్లెట్లు, బిస్కెట్లు దొరికినట్టుగా ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతున్నాయి అనేది అందరూ చెప్తుంది, మనం చూస్తా ఉన్నాం కదా. ఇప్పుడు సజ్జనార్ గారు మొన్న ప్రెస్ మీట్ లో చెప్పినట్టు చూస్తే 2025లో 6,000 కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. దగ్గర 1,300 మందిని పైగా అరెస్ట్ చేశారు. అంతకు ముందు సంవత్సరం కంటే 14% వీటి వినియోగం పెరిగింది. ఇదంతా వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్సే. సో పబ్ కల్చర్ పెరుగుతుంది, మనం ఏదో మెట్రోపాలిటన్ ఏదైతే విలాసాలు ఉన్నాయో అవన్నీ కూడా అలవర్చుకుంటున్నాం అనే దాని మీద ప్రమాదకరమైన సంకేతాలు అన్నమాట. ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది జనరల్గా ఏంటంటే, మనం గతంలో చూసాం, ఈ పబ్బుల్లో 11 1 ఇళ్ళకి వెళ్తూ యాక్సిడెంట్లు చేసి కుటుంబాలనే వాళ్ళు చంపేశారు. ఒక రకంగా చంపేసేయటం, హత్య చేయటం ఏంటనే. ఎందుకంటే వాళ్ళు పబ్బుల్లో తాగి పీకల దాకా తాగి అది ఇది కాక వాళ్ళు వచ్చేసి డ్రైవింగ్ చేయటం, ఆ డ్రైవింగ్ లో ఎంతమందిని చెప్పేశారో చూస్తా ఉన్నాం మనం, గణాంకాలు చూస్తే తెలుస్తాం. ఇక నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది డ్రగ్స్. అసలు మనం గత 15-20 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం, నైజీరియా నుంచి ఇక్కడ డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు అనేది ఎప్పుడు చెబుతా ఉంటాం. ఎక్కడ మన మహేంద్ర యూనివర్సిటీలో సోరారం దగ్గర అరెస్ట్ చేస్తే దాదాపు స్టూడెంట్స్ లోనే వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ ని సరఫరా చేసే విధంగా వాళ్ళ ఏజెంట్, అంటే స్టూడెంట్స్ కూడా ఆ యొక్క షార్ట్ కట్ మనీ యొక్క దీన్ని అలవాటు చేశారు. ఒకటి వాళ్ళు డ్రగ్స్ అలవాటు చేయడం, ఒకటి ఆ డ్రగ్స్ ఇతర తోటి స్టూడెంట్స్ కి అమ్మటం ద్వారా వాళ్ళు ఎంత సంపాదించవచ్చు, ఏ విధంగా చేయొచ్చు అనేది అది. సో 2 విధాలు, అంటే ఉపాధిగా కూడా డ్రగ్స్ అమ్మటాన్ని వాళ్ళు పెంచి పోషిస్తా ఉన్నారు. అంటే నైజీరియన్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న కొంతమంది ఏజెంట్లు కావచ్చు, వీళ్ళకి రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా. అసలు నేను ఒకటి చెప్తానండి, యాక్చువల్ 2017 ప్రాంతంలో అంతకు ముందు కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు స్టార్స్, డైరెక్టర్లు కానీ లేకపోతే సినీ నటులు కానీ వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి. అప్పుడు అందరూ అది పెద్ద సంచలనం కలిగించింది. అది అందరూ అసలు నిజంగా వీళ్ళందరూ ఇట్లా డ్రగ్స్ వాడతాం ఏంటనేది. అది చూస్తే అకున్ సబర్వాల్ గారు మరి అంత ఆడియో వీడియో రికార్డ్స్ రోజు అసలు అక్కడ మీడియా వాళ్ళందరూ వెళ్ళి హడావుడి ఎంత నడిచింది, కానీ ఎవరికి శిక్ష పడలా, మొత్తం దిగిపోయింది కేసులన్నీ కూడా. దాని వెనకాల ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు, బహిరంగ రహస్యం. ఆ ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు. సోమేష్ కుమార్ గారి మీద కూడా బండి సంజయ్ గారు ఆరోపణ చేశారు, ఆ రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు. అయితే మసన్న గారు మనం డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, మసన్న గారు మనం డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాకపోతే అది ఎందుకు తెచ్చారంటే అప్పుడు కనుక మీరు తెచ్చిన దాని గురించి కదా, నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నా అంతే. మనం డ్రగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కాకపోతే అసలు మద్యం కదా మూలకారకం. ఎందుకంటే మద్యం మత్తు ద్వారా అలవాటు అవుతుంది కాస్త, లేదంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనూ అయితే ఈ మద్యం ఎక్కువ, లేదంటే నార్త్ ఇండియా చూసుకుంటే ఈ గుట్కాలు ఎక్కువ. ఆ మత్తు అంతకు మించిన మత్తు కావాలి, ఇంకా ఈ మత్తులో ఊగిపోవాలి. ఇక్కడ కదా ఇదంతా కూడా ప్రారంభమయ్యేది. ఒక పక్క ప్రభుత్వాలే ఈ మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాన్ని సంపాదించుకుంటూ యువతను వెచ్చలబడిగా తాగడానికి వదిలేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో పబ్ కల్చర్ కూడా అదే కదా, అక్కడ తాగడానికి చిందులేయడానికే కదా వెళ్ళేది.
అది కాస్త ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి డ్రగ్స్ తీసుకునే దాకా కూడా వెళ్ళిపోతుంది కదా. ఏ రకంగా అంటే ప్రభుత్వాలైనా ఏ రకంగా ఇప్పుడు నీతులు చెప్పగలం అనుకోవాలి? ఖచ్చితంగా మీరు ఏదైతే రైట్ చేశారో అది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నా కూడా మద్యం ఒక ప్రధానమైన ఆదాయ వనరుగా మారింది. మనకి కమర్షియల్ ట్యాక్సెస్ వీటి ద్వారా ఎట్లా వస్తాయో మద్యం అనేది వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, మనకి అన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే కదా కుంభకోణం, ఛత్తీస్గఢ్ లో కూడా అదే కదా. అంటే షార్ట్ కట్ మనీ కూడా రాజకీయ నాయకులకి దానిలో పెట్టుబడులు పెడతారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆర్డర్స్ తెచ్చుకుంటారు, అవసరమైతే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా పక్కన పెట్టేసి లోకల్ గా స్పిరిట్ ఉపయోగించుకుంటా చేస్తాం, ఇవన్నీ చూస్తా ఉన్నాం మనం. సో నేననేది అదే, ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆ విధంగా ఏం చెప్పజాలవు. వాళ్ళు పక్కన మద్యాన్ని ఎంకరేజ్ చేస్తూ మద్యం మత్తులో ప్రజలను మునిగేలాగా చేస్తూ ఏదో సిగరెట్ ప్యాకెట్ మీద ఇది పొగ తాగితే మీకు ఆరోగ్యానికి హానికరం అంటే మాత్రం ఎట్లా కుదిరిద్ది? ఓ పక్కన పిల్లల్ని నాశనం చేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. యూనివర్సిటీలకు వెళ్ళిపోతుంది, స్కూల్స్ దాకా కూడా వెళ్ళిపోయింది గంజాయి చాక్లెట్లు, అది లిక్విడ్ రూపంలో కూడా ఇచ్చేస్తున్నారు. చిన్న ప్యాకెట్ 200 నుంచి 500 రూపాయలకు కూడా దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా ఈగల్ టీము వెల్లడించిన అంశాలే, మనం ప్రమాదపరితం ఇవన్నీ కూడా. సో నేననేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మొయినాబాద్ లో జరిగిన ఇష్యూ తీసుకుంటే అక్కడ ఏమైంది, ఆ చేతిలో తుపాకీ ఉంటే వచ్చినోడు పోలీసా ఎవడో కూడా కాదు, వాడి మీద కూడా కాల్పులు జరిపారు కదా. దీన్ని మనం అందరూ భయపడాల్సిన అంశం. అంటే ఈ డ్రగ్స్ తీసుకోవటమే కాకుండా ఈ డ్రగ్స్ ద్వారా వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలని మనల్ని ఎవరైతే రక్షిస్తున్నారో పోలీసుల మీద ఎక్కువ పెట్టారంటే అది ఎక్కడికి వెళ్తున్నాం మనం? దానిలో మళ్ళీ మన పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటాయి ఓ పక్కన, అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎంపీ గారు వచ్చి దానిలో ఇన్వాల్వ్ అవుతాం. అసలు ఇంకో విషయం కూడా, ఇంత పెద్ద ప్రజాప్రతినిధులు కూడా జనరల్ గా ఈగల్ టీం ఏం చేస్తుంది, ఎవరైనా పట్టుకోగానే లేకపోతే మద్యం కానీ లేకపోతే డ్రగ్స్ కానీ పట్టుకుంటే డి అడిక్షన్ సెంటర్స్ తీసుకెళ్తామంటే మేము రామంటున్నారంట. ఇది ఎంత ఘోరం అండి. చేసింది తప్పే కాకుండా కప్పిపుచ్చుకోవడమే కాకుండా మళ్ళీ నాకు కేంద్ర మంత్రి తెలుసు, వాళ్ళు తెలుసు, అక్కడ ఢిల్లీ నుంచి ఓకే మస్తాన్ రావు గారు, రైట్. ఇవన్నీ ఏంటి? రైట్. వెంకటరెడ్డి గారిని ఆడియో క్లియర్ గా ఉందా?